గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్తే అమ్మా. కిడ్నీలో రాళ్ళు మన వాళ్ళు సరదాగా అంటుంటారు 4 రాళ్ళు వెనకేసుకోండి అని చెప్పి. ఇప్పుడు మన వాళ్ళు కిడ్నీలో పోగేసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆరోగ్యం కానీ వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? చక్కటి ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినే ఆహారం నమిలి మింగాల, బాగా బాగా నమిలి తినాలి. ఇక్కడే 32 సార్లు తినాలని నమిలి తినాలంటారు కదా. 32 సార్లు 20 సార్లు నమలాలి. ఇలా ఆహారం చక్కగా నమిలి మింగితే లోపల పెద్ద ఆయన బాధపడ్డా ప్రశాంతంగా అరిగిపోతుంది. రెండవది శీతల పానీయాలు, కొన్ని పేర్లు మనం చెప్పకూడదు. ఈ శీతల పానీయాలు సేవిస్తే కిడ్నీ ఇలా ఉండేది అలా కుంగే అవకాశం కూడా ఉంది. అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలోనా? 100%. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చా? ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, మంత్లీ ఒకసారి, ఎప్పుడో ఒకసారి. రెండవది కూర్చొని నీళ్లు తాగాల. కూర్చొని తాగాలి నీళ్ళు తాగేప్పుడు, చూసి తాగాల, నిదానంగా తాగాల. హడావిడిగా నిలబడి తాగడం అలాంటివి చేయకూడదు. మహనీయుల గ్రంథాల్లో ఏమన్నారు? యూరిన్ కూడా కూర్చొని చేయండి. ఆ నురుగు గమనించచ్చు. కూర్చొని యూరిన్ చేస్తే ఆ ఫ్రెజర్, ఆ కలర్, ఆ స్మెల్, అందులో వచ్చే నురుగు, ఎక్కడ ఏ ప్రోటీన్ పోతుంది, మనం కూర్చుంటే మన చూపు అంత పడిందంటే మనకు ఓ డాక్టర్ గారు నాకు ఇలా అయిందండి, ఏమైంటుంది? క్రియాటిన్, కిడ్నీలో స్టోన్ చెక్ చేసుకోండి, వచ్చేస్తాయి, అయిపోయాయి క్లియర్. ఇలా ఎన్నో అద్భుత రహస్యాలు ఈ ఆయుర్వేదంలో దాగి ఉన్నాయి. అవి చెప్పేవాళ్ళు లేరు, తెలిసినా చెప్పలేరు. నా మాదిరి ఎవరు చెప్పారు. నేను ఓపెన్. వైద్యుడు చావాలా, వైద్యం బతకాల, ఇది నా కాన్సెప్ట్. ఇట్లు ఈ సరైన ఉడికిన ఆహారం, ఉడికిన మాంసం తినడం, అంటే సగం ఉడికిన తినకూడదు. ఏదో హాఫ్ పేర్లో దరిద్రం వచ్చింది ఇప్పుడు, అది గుడ్డు సగమే ఉడికేది, అది తిన ఇట్లా చేయకూడదు. హాఫ్ బాయిల్డ్ పల్లెటూరులో మాకు తెలిసే గుడ్డు ఉడకబెట్టి తినండి. ఈ గుడ్డుని అట్టు ఆమ్లెట్ ఇది తినకూడదు, ఉడికే తినాలా. ఆమ్లెట్ తినకూడదా? ఏముందండి అందులో? కట్ చేసి అలా పెను మీద అందులో ఉండే మినరల్స్ అని అలా గాలిలో వెళ్ళిపోతాయి. ఏముంది? ఆ గుడ్డు ఉడికినామా ఆ లోపల ఏమంటారు, అది తినగానే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇక్కడ మనిషి ఆవేశం పెరుగుకుంటే పర్వాలేదు, కొలెస్ట్రాల్ పెరిగితే దాన్ని తినొచ్చు కానీ ఎగ్ ఎల్లో తినకూడదు, లోపల అదే అసలైన ప్రోటీన్. చేశారు కదా, లక్షల విలువలు గల ప్రోటీన్స్ ఉన్నాయి అందులో. ఇక పైన వైట్ ఆ తెల్ల సొన్నలో మంచి కాల్షియం, దేహ దృఢత్వానికి. ఇట్లా ఉడికిన ఆహారాలు తిని, కలుషం ఉన్న ఆహారాలు ఆ బయట ఫుట్పాత్ల పైన అవేటో టేస్టింగ్ సాల్ట్వి, ఎగ్ రైస్లని, గోబీ రైస్లని, జీరా రైస్ని, పెప్పర్లని, పాడని ఏటేటో తింటారు. వీటి వల్ల కలుషం కరిగి ఆ కిడ్నీ గోడలకి ఒక శుద్ధగా ఏర్పడి అదే చిన్నగా స్టోన్స్ అయిపోతుంది. అందుకే అన్నారు యూరిన్ కూర్చొని చేయండి, అందులో చెక్ చేసుకోండి, మంట వస్తుందా, యూరిన్లో కలర్ వస్తుందా, నురుగు వస్తుందా, స్మెల్లా, దేనికి, ఇది చెక్ చేసుకుంటే మీరే వైద్యులు, మీరే డాక్టర్. దీనికి ఈ కిడ్నీలో స్టోన్ కనీసం ఒకే రోజు నుంచి 10 రోజుల లోపల కరగాలంటే రసూల్ భాయ్ చెప్పే ఒక చక్కటి రెమెడీ నేను పాటించక తప్పదు. వాటి కోసం మనం ఏం చేయాలా? ఒక్క బూడిద గుమ్మడికాయ తీసుకోవాలా, గుమ్మడికాయ దాన్ని కట్ చేయాలా, పైన చెక్కు తీయాలా, లోపల గింజలు తీయాలా, వీటిని మిక్సీలో కొట్టాలి. వీటిని ఆ గింజలు తీసేయాలమ్మా, ఆ పైన తుప్పు తీసేయాలా. ఇకేముంటుంది మిగిలిన పదార్థం దాన్ని మిక్సీలో కొట్టి ఒక బట్టలో గట్టిగా అలా పిండామంటే ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం ఎండించిన కరివేపాకు చూర్ణాన్ని 3 ఏళ్ళకి వచ్చి అందులో కలిపేయాల. కరివేపాకు చూర్ణాన్ని తాగేయాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కరోజే మీ కిడ్నీలో రాయి రెండో రోజు అలా యూరిన్లో అలా కరిగి బయటకు వచ్చేస్తుంది ఒకే రోజు. నా కాడ దాదాపు 56 మంది సాక్ష్యం ఉన్నారు. 1 డే ఒకే రోజు కిడ్నీలో రాళ్ళు కరిగించుకున్న వారు ఒక సుమారు ఉన్నారు నా దగ్గర. వాషింగ్టన్లో కూడా ఉన్నారు ఈ రెమెడీ ఫాలో అయిన వాళ్ళు. ఇది కిడ్నీలో రాళ్ళు కరుగుటకు ఈ చిట్కా. ఒకవేళ
వేడి శరీరం అయితే ఒకే రోజులో కరుగుతుంది. ఇంకా పిత్త శరీరం కానీ కఫ శరీరం ఉంటే ఒక 4-5 రోజులు పాటించవచ్చు. కానీ ఈ రెమెడీని పాటించే రోజుల్లో మజ్జిగ కానీ మాంసం కానీ శీతల పదార్థాలు ఏమీ సేవించకూడదు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి ఒకసారి బూడిద గుమ్మడికాయ కట్ చేసి చెప్పినట్లుగా చేసుకొని 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో కరివేపాకు పౌడర్ అలా జ్యూస్లో కలుపుకొని ప్రశాంతంగా సేవించారా కిడ్నీలో రాయి కరిగిపోయారు. ఇక క్రియాటిన్ అప్పుడు ఏం చేయాలి? ఇదే జ్యూస్లో స్వచ్ఛమైన తేనె 1 గ్లాస్ అలా తీయగానే అలా పిండగానే అలా వేసుకొని తాగేయాలి. ఎందుకంటే ఇక్కడ పిండి ఒక పేపర్లో మూట కట్టుకొని దాన్ని బైక్లో పెట్టుకొని ఇంటికి వచ్చే లోపల పోషకాలు అంత ఓం నమః శివాయ ఏది ఉండదు. వెరీ సింపుల్. కుష్పాండ మర్దనం సేవనం దేహం అమృత తుల్యం. కుష్పాండ మర్దనం సేవనం దేహం అమృత తుల్యం మహనీయుల గ్రంథాల్లో రాశాడు. కాబట్టి దీన్ని అలా దిష్టి తీస్తారు, అమ్మ దిష్టి నాయన దిష్టి అని. అవి దిష్టి కాదండి, మనం తినడానికి. మనం వాళ్ళ దిష్టి తీసి కట్ చేసి బయట పెడితే వీధిలో ఆవులు తిని హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి. మన దిష్టి తీసి మనం బక్కచిక్కి దరిద్రంగా మనమున్నాం, ఆ ఆవులు తిని ఆరోగ్యంగా ఉన్నాం. భగవంతుడు ఇవన్నీ సృష్టించి మనం తినడానికే, దిష్టికి దానికి కాదు. ఈ బూడిద గుమ్మడికాయని ఏ విధంగా వారానికి ఒక్కసారి పురుషులు సేవిస్తే ద గ్రేట్ వయోగ్ర, మంచి ఆహారం, మంచి ఫుడ్ అది. దాన్ని సేవించండి. ఇక్కడ కిడ్నీలో రాళ్ళు పోతాయి, మంచి ఎనర్జీగా ఉంటారు, నరాల బలహీనం అస్సలు ఉండదు. ఈ షుగర్ వచ్చి ఉంటుంది, షుగర్ వచ్చి ఈ దేహం అంతా బక్కచిక్కిపోయి ఉంటారు, మజల్స్ ఉండవు. ఈ బూడిద గుమ్మడికాయ తరచూ పెట్టండి, ఆహారంలో ఏదో పెట్టండి, ఆ మాంసం మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఓకే, ఈ నేను చెప్పినట్లుగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అలా తయారు చేసుకొని మీరు రోజుకు 3 సార్లు సేవిస్తే కిడ్నీలు రాళ్ళు ఒకే రోజు కరుగుతాయి. నా అనుభవం. ఓకే, నిజం. ఇంకా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా ఆయుర్వేదంలో ఇది కాకుండా? చాలా ఉన్నాయి. ఇది ఉత్తరేని ఏరు మరిగించి తాగినా కరిగిపోతాయి. చాలా ఉన్నాయమ్మా ఇవన్నీ. ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది అమ్మా. ఉత్తరేని ఏరు అంటే ఎక్కడ అడవులకు వెళ్ళాలో రీజనబుల్ గా ఇంట్లో చేసుకొని తాగేలాగా ఇది బూడిద గుమ్మడికాయ అద్భుతమైన అమృతం. అంటే అమృతం తక్కువే దీని ముందర. సో ఎవరైనా కానీ కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉన్నా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఎవరైనా కానీ వేడి శరీరం వాళ్ళైతే ఒక్క రోజులోనే తగ్గిపోతుందంట. ఎవరైనా కొంచెం వాత శరీరం అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు 4 డేస్ కూడా చాలా తక్కువ టైమే కదా. మనం అవి కరగాలని చెప్పి చాలా డైట్ పాటిస్తాము, టాబ్లెట్స్ వేసుకుంటాము. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కరివేపాకు పొడి అంటే మనకి అసలు పెరట్లో దొరికేది. చూడండి ఎలా పని చేసిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఎలా అనిపించిందో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.